ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ గొలగముడి వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి పారాయణంలో మనము 268, 269 లీలలు చెప్పుకుందాం. 268. ఎప్పటికైనా అయ్యేదే కదయ్యా. శ్రీ వెంకయ్యస్వామి వారు గొలగముడి తరచుగా వస్తూ వెళ్తూ ఉండేవారు. 1962వ సంవత్సరంలో శాశ్వతంగా ఇంకా అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి అక్కడే స్థిరంగా ఉంటూ అక్కడి నుంచే పర్యటనలు చేస్తూ ఉన్నారు. అప్పట్లో స్వామివారు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. కొద్దిమంది మాత్రమే అక్కడికి వచ్చిపోతూ ఉండేవారు. గొలగముడి గ్రామంలో ఆ రోజుల్లోనే వారిని విశ్వసించి సేవించిన ధన్యజీవులు కొంతమంది ఉన్నారు. వారిలో తంజావూరు వెంకట సుబ్బయ్య ఒకరు. స్వామివారి తన్ని మొదట చూడగానే, అయ్యా, ఈయన మర్లపూడి కోమటి శెట్టి కదయ్యా అన్నారు. అంటే గత జన్మలో కూడా ఇతను స్వామివారి సేవలో గడిపిన భక్తుడు అన్నమాట. ఏదైనా ఒక జన్మలో సద్గురువు అనుగ్రహం లభిస్తే అది జన్మజన్మలకు కొనసాగుతుందని గురుచరిత్ర బోధిస్తుంది. అలాగే ఈ జన్మలో కూడా స్వామివారిని చూడగానే ఇతనికి భక్తి భావం కలిగింది. స్వామివారి గుండానికి కట్టెలు తోలే బాధ్యత తీసుకున్నాడు. క్రమం తప్పకుండా తన ఎద్దుల బండిలో స్వామివారి గుండానికి కట్టెలు తోలడం ప్రారంభించాడు. ఒకరోజు వెంకట సుబ్బయ్య బండి నిండా కట్టెలేసుకొని వస్తున్నాడు. వెనక బరువు ఎక్కువైంది. ముందు కాస్త పైకి లేచింది బండి తలక్రిందులవుతుందని భయపడ్డారు. కానీ ఆ సమయంలో స్వామివారు బండిలో తన ప్రక్కన కూర్చొని ఉన్నారు. అయ్యా, పైవాళ్ళు ఉండారయ్యా, ఏమీ కాదులేయ్యా అన్నారు. క్షేమంగా ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. అప్పుడు వెలుపల ప్రక్కన ఉన్న ఎద్దును చూసి, అయ్యా, ఈ ఎద్దుకు బేరగాళ్ళు వస్తున్నారయ్యా, అమ్ముడు పోద్ది, మంచి ధర వస్తుంది అన్నారు స్వామి. వెంకట సుబ్బయ్య ఎద్దులు బేరం కదా చేస్తూ ఉంటాడు. ఆ ఎద్దుకు స్వామివారు చెప్పినట్లుగా మంచి బేరం వచ్చింది. అమ్మివేశాడు. స్వామివారిని స్మరించి మళ్ళీ మరొక ఎద్దును కొన్నాడు. అది కూడా బాగా ఉపయోగపడింది. కొద్ది రోజుల తర్వాత అతని దగ్గర ఉన్న ఒక ఎద్దు చనిపోయింది. వెంకట సుబ్బయ్య చాలా బాధపడ్డాడు. అది బ్రతికి ఉన్నంతకాలం ఎంతో సహకరించింది, చక్కగా వ్యవసాయం చేసింది. బాధపడుతున్న వెంకట సుబ్బయ్యని పిలిపించి, స్వామి, అయ్యా, ఆ ఎద్దు అంతకుముందు నాగుల వెల్లటూరు శేషయ్య నాయుడు ఇంట్లో పుట్టి నీ దగ్గరకు చేరింది. ఇప్పుడు మళ్ళీ నాగుల వెల్లటూరులో రామానాయుడు ఇంట్లో పుట్టిందయ్యా అన్నాడు. అది విన్న సేవకులు స్వామివారికి మనుషుల గురించి మాత్రమే కాదు, పశువుల గురించి కూడా వాటి పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసునని ఆశ్చర్యపోయారు. ఆ ఎద్దుకు ఉన్న రుణానుబంధంతో మళ్ళీ నాగుల వెల్లటూరుకు చేరిందని చెప్పి అతన్ని ఓదార్చారు స్వామి. వెంకట సుబ్బయ్య స్వామివారికి చెప్పి వెళ్ళి ఇంకొక కొత్త ఎద్దును కొనుక్కొచ్చి స్వామివారికి సేవ చేస్తున్నాడు. అది బాగానే సహకరించింది. అనికేపల్లి నుండి రమణయ్య దున్నపోతుల బండి తీసుకుని వచ్చేదాకా అలా స్వామివారికి నిస్వార్థంగా సేవ చేశాడు. తర్వాత అనికేపల్లి రమణయ్య ఆ బాధ్యత తీసుకున్నాడు. వెంకట సుబ్బయ్య వాళ్ళ ఇంట్లో అతని భార్య, వాళ్ళ అమ్మమ్మ ఉంది. ఆమె బాగా వృద్ధాప్యంలో ఉంది. 2 రోజుల నుండి అన్నం నీరు ఏమీ తీసుకోవడం లేదు. స్వామివారిని అడగమని అతని భార్య బలవంతం చేస్తే వెంకట సుబ్బయ్య ఆ ముసలవ్వ గురించి అడిగాడు. అయ్యో, ఆమె ఎల్లుండి బంతి భోజనానికి వస్తుండలేదా అన్నారు. అతనికి స్వామి చెప్పింది అర్థమైంది. భార్యకు మిగతా వారికి అర్థం కాలేదు. మరునాడు ఆమె చనిపోయింది. ఆ మరునాడు ఆమె పేరుతో బంధువులందరూ చిన్నదినం రోజున భోజనం చేశారు. స్వామివారి మాట నిజమైంది. స్వామివారు వచ్చి అప్పుడప్పుడు వీళ్ళింటి ఆవరణలో గుండె వేసేవారు. పశువుల కొట్టం ఉత్తర దక్షిణాలు ఉంటే కలిసి రాదని తూర్పు పడమరలుగా మార్పించారు. పశువులను రోడ్డు మీద కట్టేయవద్దని చెప్పి కొట్టంలో కట్టివేయించారు. ఈ మార్పుల వలన అతనికి చాలా బాగా కలిసి వచ్చింది. ఒకసారి 1963వ సంవత్సరంలో వెంకట సుబ్బయ్య వాళ్ళ ఇంటి ముందు నిలబడి స్వామి ఆకాశం వైపు చూసి, అయ్యా, ఈ వీధి గుండా దేవుడు వస్తుండలేదా అన్నారు. స్వామివారు చెప్పింది ఆనాడు వాళ్ళకు అర్థం కాలేదు. కానీ అప్పుడు చెప్పిన మాట ఇటీవల కాలంలో, అనగా 2013 సంవత్సరంలో నిజమైంది. అది ఎలాగంటే, స్వామివారి ఆరాధనోత్సవాల సమయంలో స్వామి ఊరేగింపు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతకుముందు ఒకే వీధిలో జరిగేది. కానీ 2013 సంవత్సరం నుండి తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళ ఇల్లు
ఉన్న వీధి నుండి స్వామివారిని తీసుకెళ్లడం ప్రారంభించారు. 50 సంవత్సరాల క్రితం స్వామి ఆ వీధిలో గుండా ఉత్సవం జరుగుతుందని చెప్పడం విశేషమైతే, ఆ వీధిలో స్వామివారు వస్తున్నప్పుడు అది చూసి ఆ కుటుంబం పొందిన ఆనందం వర్ణనాతీతం. ఒక్కసారి మనం వారి స్థానంలో ఉండి ఆ సంబరంలో పాల్గొని అంబరంలో స్వామివారిని మనం కూడా దర్శిద్దాం. వెంకట సుబ్బయ్య మూడవ కొడుకు వెంకట శేషయ్య తన గురించి చెప్పమని అడిగితే, అయ్యా 100 రూపాయల నౌకరీ ఉందని చీటీ వ్రాయండి అయ్యా అని ఆశీర్వదించి చీటీ వ్రాసిచ్చారు. స్వామివారు చెప్పిన ప్రకారం అతనికి ఉద్యోగం వచ్చింది. స్వామివారు చెప్పినట్లుగా అతనికి జీతం సరిగా 100 రూపాయలే వచ్చింది. వెంకటశేషయ్య అక్క గర్భవతిగా ఉన్నప్పుడు స్వామి దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆమెను చూసి స్వామి, అయ్యా ఈమెకు పెంచల స్వామి మగ శిశువును వేశాడు అన్నారు. తరువాత సరైన జాగ్రత్తలు తీసుకొని కారణంగా చాలా ఇబ్బందులు పడింది ఆమె. కానీ స్వామివారి ఆశీర్వాదంతో 9వ నెలలో మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత మంచి విద్యాబుద్ధులతో చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. 12/7/82వ తేదీన వెంకట సుబ్బయ్య స్వామివారిని స్మరిస్తూ వారిలో ఐక్యమయ్యారు. వెంకట సుబ్బయ్య స్వామివారికి సేవ చేయడం వలన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పుణ్యఫలం లభించి సుఖ సంతోషాలతో జీవించారు. ఇలా ఎన్నో కుటుంబాలకు స్వామివారు ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నారు. 269 ప్రాణదాత 108. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి పూర్వజన్మ వృత్తాంతం గురించి ఏ పురాణాల్లో లేదు. వారు చేస్తున్న అద్భుతాలు ఎలా చేస్తున్నారో ఎవరికి తెలియదు. వారు ఏ శక్తిని కలిగి ఉన్నారో ఎవరికీ అర్థం కాలేదు. స్వామివారు నేను భగవంతుని అవతారం అని ఎప్పుడూ చెప్పుకోలేదు. స్వామివారు తాటి చెట్టు ఆకు మీద కూర్చొని గుండం వేసుకుని భక్తుల సమస్యలన్నీ పరిష్కరించారు. స్వామివారి జీవితంలో జరిగిన లీలలు చూస్తుంటే పరబ్రహ్మమే స్వామివారి రూపంలో మళ్ళీ పుట్టారని చెప్పక తప్పదు. గొలగముడి అనే చిన్న గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని స్వామి అనేక లీలలు చేశారు. ఈనాడు సద్గురు భక్తకోటి గొలగముడి వైపు చూస్తున్నారు. ఆ రోజుల్లో వారికి ఫోన్ లేదు, ఎక్కడి నుంచి సమాచారాన్ని తెచ్చే వ్యవస్థ లేదు. ఎక్కడ ఏం జరిగినా స్వామివారు చూసినట్టుగా చెప్పేవారు. ఇలా చెప్పాలంటే అది ఒక్క వెంకయ్య స్వామికే సాధ్యం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ స్వామివారి వద్ద ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అనికేపల్లి, గొలగమూడి 2 ఒకే పంచాయతీలో ఉండేవి. అక్కడ కరణంగా పనిచేసే సర్వేపల్లి సుబ్బారావు, అతని భార్య శకుంతలమ్మ కూడా స్వామి భక్తులు కావడం విశేషం. శకుంతలకు ఆస్తమా జబ్బు వచ్చింది. అప్పుడు స్వామివారిని సంప్రదించారు. స్వామివారు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేయమన్నారు. రోజు అనికేపల్లి నుండి రావడం కష్టం కాబట్టి గొలగమూడిలోనే కుటుంబంతో వచ్చి స్థిరపడ్డారు. ఆ సమయంలో వీళ్ళ అబ్బాయి రమణారావుకి దేవాదాయ శాఖ కావలిలో ఉద్యోగం వచ్చింది. అతను రోజు గొలగమూడి నుండి కావలికి బస్సులో వెళ్ళొస్తున్నాడు. ఒకరోజు రాత్రిపూట స్వామివారు 9 గంటల సమయంలో సేవకులను పిలిచి, దీపారాధన కొండెక్కుతుంది, నూనె పోయండయ్యా అన్నారు. సేవకులు వచ్చి నూనె వేశారు. స్వామి తంబూరా తీసుకుని వాయిస్తూ ధ్యానంలోకి వెళ్ళారు. 1 గంట తర్వాత మళ్ళీ దీపారాధన చూసి, లెక్క సరిపోయింది, వెళ్ళి పడుకోండి అన్నారు. అదే సమయంలో రమణారావు ఆఫీసు నుండి ఇంటికి రావడానికి కావలిలో బస్టాండ్కు తన సహ ఉద్యోగితో కలిసి నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ రిపేర్ షెడ్లో నుండి ట్రాక్టరు రివర్సులో వేగంగా వచ్చి రమణారావుని గుద్ది ఎదురుగా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాన్ని కొట్టి గోడను బద్దలు కొట్టి ఆగింది. ఆ ట్రాక్టర్ వెనక నుండి వేగంగా వచ్చి తగలడంతో రమణారావు తారు రోడ్డు మీద పడ్డాడు. బాగా దెబ్బలు తగిలాయి. అతనితో ఉన్న స్నేహితునికి ఏమీ కాలేదు. రమణారావు తలకు పెద్ద గాయమైంది. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చాలా రక్తం పోయింది. ప్రమాదకర పరిస్థితి అని చెప్పారు డాక్టర్. వెంటనే అంబులెన్స్లో నెల్లూరు పెద్ద ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఐసీయూలో ఉంచారు. సరైన సమయానికి తీసుకురావడం వలన ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. అదే సమయంలో దీపారాధన చూసి లెక్క సరిపోయిందని గొలగమూడిలో స్వామి చెప్పారు. స్వామివారు ఆ సమయంలో సుబ్బారావుకి కబురు పంపారు. ఈ సమయంలో ఎందుకు కబురు చేశారు అని భార్యాభర్తలిద్దరూ హడావిడిగా వచ్చారు. మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి అన్నారు స్వామి. ఏ ఆసుపత్రికి అంటే నెల్లూరు వైపు చూపించారు. ఏమీ కాలేదులే, పైవాళ్ళు వెళ్ళి కాపాడారు అన్నారు స్వామి. వాళ్ళకేమీ అర్థం కాలేదు. ఆ రోజు రాత్రికి రమణారావు ఇంటికి రాలేదు.
అతనికి ఏమైనా అయిందా అని వారు భయపడ్డారు. కానీ మనకి స్వామివారు ఉన్నారు అని ధైర్యంతో పడుకున్నారు. మరునాడు మొదటి బస్సుకి కబురొచ్చింది. రమణారావు నెల్లూరు పెద్ద ఆసుపత్రిలో ఉన్నాడు. కావలిలో రాత్రి పెద్ద యాక్సిడెంట్ అయిందని చెప్పారు. సుబ్బారావుకు, శకుంతలకు రాత్రి స్వామివారు ఆ సమయంలో ఎందుకు పిలిచారో అప్పుడు అర్థమైంది. స్వామివారి దగ్గరకు ఉదయాన్నే లేచి వెళ్ళారు. ఏమీ భయం లేదు అని చెప్పారు స్వామి. మంత్రించిన గుడ్డను, విభూది కొంచెం స్వయంగా తనే పొట్లం కట్టి ఇచ్చారు. గోపాలయ్యను కూడా వెళ్ళమన్నారు. 18వ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడనే చీటీ వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు. వాళ్ళు స్వామివారి వద్ద నుండి బయలుదేరి నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకున్నారు. రమణారావుకి ప్రమాదం తప్పిందని అప్పుడు డాక్టర్లు వారికి చెప్పారు. రమణారావు మెల్లగా కోలుకుంటున్నాడు. 17వ రోజున డాక్టర్ పరీక్ష చేసి చూసి డిశ్చార్జ్ రాశాడు. అప్పుడు శకుంతలమ్మకు స్వామివారు 18వ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు అన్నది కదా, ఒకరోజు ముందే డిశ్చార్జ్ చేస్తున్నారేంటి అని సందేహం కలిగింది. ఇంతలో మరో డాక్టర్ అప్పుడే డ్యూటీలోకి వచ్చాడు. ఆయన రౌండ్స్కి వచ్చి రమణారావును చూసి, ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేద్దాం అన్నారు. అంతకుముందు రాసిన డిశ్చార్జ్ లెటర్ చించేశారు. ఆ విధంగా స్వామివారు చెప్పినట్లుగా రమణారావు 18వ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారు. అలా ఇంట్లో తల్లిదండ్రులు స్వామివారికి భక్తులైతే కుటుంబం అంతా స్వామివారి రక్షణ వలయంలో ఉంటారు. మనం కూడా స్వామివారి యందు పరిపూర్ణ విశ్వాసంతో ఉంటే మన కుటుంబం కూడా వెంకయ్య స్వామివారి రక్షణలో ఉంటుందనడం సత్యదూరం కాదు. అందుకే ఈ లీలను ప్రాణదాత 108 అని చెప్పడం జరిగిందన్నమాట. తరువాయి లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.